అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. మందుబాబులకు బిగ్ షాక్. ఇక మీ ఫేవరెట్ బ్రాండ్ కొనాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే. బీర్, విస్కీ బ్రాండ్ అన్ని ధరలు పెరగబోతున్నాయట. కారణం మాత్రం షాకింగ్. మీ గ్లాస్లోకి వచ్చే మద్యం ధర ఇరాన్ యుద్ధంతో పెరుగుతుందంటే నమ్ముతారా? దేశవ్యాప్తంగా మద్యం కంపెనీలు ధరలు పెంచాలని నిర్ణయానికి వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించాయి. ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయని చెబుతున్నాయి. ముఖ్యంగా వేసవి సీజన్లో బీరుకు భారీ డిమాండ్, అదే సమయంలో సరఫరా సమస్యలు. దీంతో ధరల పెంపు దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. అసలు యుద్ధం మద్యం ధరలతో సంబంధం ఏంటి? పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ పరిస్థితి, సహజ వాయువు సరఫరా దెబ్బతింది. భారత్ 40% గ్యాసును ఖతార్పై ఆధారపడుతుంది. ఫలితం గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. పరిశ్రమలపై భారీ ప్రభావం పడింది. ఇదే ఇప్పుడు మద్యం ధరలను పెంచుతుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మద్యం కంటే బాటిల్ ఖర్చే ఎక్కువ అవుతుంది. బీర్లో 40% ఖర్చు ప్యాకేజింగ్, విస్కీ బ్రాండీలో 20%. గాజు బాటిళ్ల తయారీకి గ్యాస్ అవసరం. గ్యాస్ ధరలు పెరగడంతో బాటిళ్ల ధరలు 15% నుంచి 20% పెరిగాయి. అంతేకాదు అల్యూమినియం ధరలు 15% పెరిగాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు 10 నుంచి 15% పెరిగాయి. మొత్తం ఖర్చు డబుల్ ప్రెషర్. ఇంకా పెద్ద సమస్య ముందుంది. గాజు ఫర్నేసులు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. గ్యాస్ కొరత కారణం ఇప్పటికే మార్కెట్లో 12 నుంచి 13 కోట్ల బాటిళ్ల కొరత ఉంది. దీని అర్థం డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువ. మార్కెట్లో షార్టేజ్ రావడం ఖాయం. ఇష్టమైన బ్రాండ్లు దొరకకపోవచ్చు. ధరలు పెరిగి షాక్ ఇస్తాయి. చిల్ అవ్వాలంటే ముందుగా జేబు చూసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా పీక్ సీజన్ లో డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువ. దీంతో మందుబాబులు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ధరలు ఎంతవరకు పెరుగుతాయి? సరఫరా పరిస్థితి ఎలా ఉంటుంది? యుద్ధం కొనసాగితే పరిస్థితి మరింత క్లిష్టం. కంపెనీలు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా వంట గ్యాస్ నుంచే కాదు, మీ గ్లాస్ వరకు యుద్ధ ప్రభావం వచ్చింది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.